ఈ ముచ్చట చూస్తుంటే నా చిన్నతనంలో జరిగిన ముచ్చట్లు గుర్తుకొస్తున్నాయిలా. చిన్నప్పుడు మా నాయన సుత రేషన్ దుకాణం దగ్గర అచ్చుగట్లనే క్యూ లైన్లు ఉండేది. ఆ రోజులు మళ్ళొచ్చినాయి అనిపిస్తున్నది. ఈ రైతన్నలకు వచ్చిన కష్టాలు చూస్తుంటే పాపం ఎంత ఎండ కొడుతున్నా విత్తనాల కోసం వాళ్ళు పడుతున్న తిప్పలు అంతా ఇంత కాదుల్లా. ఒకసారిగా రైతన్నల కష్టాలు మీరే చూడుండ్రి. పాపం సంగారెడ్డి ఆందోళన మండలంలో రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అసలు వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. మండు టెండలో ఎంత వేచి చూసినా లాభం లేకుండా పోతుందని రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అసలు విషయంలో పోతే సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలో ఈ విషయం చోటు చేసుకుంది. అయితే మండల పరిధిలోని రైతన్నలు అందరూ వ్యవసాయం కోసం వేసుకునే జిలుగు జనము రాయితీ విత్తనాల కోసము మండు టెండర్ సైతం లెక్క చేయకుండా అధికారులు ఇస్తారని ఆశతోటి మండల పరిధిలోని వ్యవసాయ కార్యాలయం ముందు రైతన్నలు అందరూ బారులు తీరబట్టే ఈ ఎండ దాటికి తట్టుకోలేక వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలను లైన్ లో ఉంచి కొంచెంసేపు చల్లదనం కోసం పక్కకున్న చెట్ల దగ్గరికి వెళ్లి కాసేపు సేద తీరుతున్నారు రైతన్నలందరూ. ఉదయం 6 గంటల నుండి జిలుగు జనము గింజల కోసం పడిగాపులు కాస్తున్న అధికారులు మాత్రం ఏం పట్టి పట్టనట్టే ఉన్నారని అక్కడికి వచ్చిన రైతన్నలు వాపోతున్నారు. ఏమంటారు ఇచ్చిరా ఇప్పటి వరకు ఎవరికైనా ఏమంటారు లేవంటారు తక్కువ వచ్చినాయంటారు. మరి ఈ విధానం ఇంకో 3 రోజుల పాటు ఇలానే ఉంటుందని టోకెన్లు ఇచ్చిన వారికి తప్పకుండా ఎరువులు అందిస్తామని అక్కడున్న అధికారులు వారందరికి చెప్పిర్రు. చూసి రావుల్లా పాపం కష్టపడి పనిచేసే రైతన్న కూడా ఇన్ని కష్టాల రైతులకు రాయితీ ఇస్తామని చెప్పి ఇన్ని రోజులు ఆలస్యం చేస్తే రైతులు ఎట్లా పంటలు వేసుకోవాలి అని అక్కడికి వచ్చిన రైతులందరూ బాధపడుతున్నారు.